హాయ్ హలో వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. తెలుగు ప్రేక్షకులకి గత కొన్ని రోజులుగా ఐపీఎల్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ నడిచింది. రోజు సాయంత్రం అయిపోగానే ఇంట్లో చిన్న లేదు పెద్ద లేదు అందరూ అంటే అమ్మమ్మలు కూడా ఈ మధ్య ఐపీఎల్ చూస్తే మనం చూస్తున్నాం. అయితే ఐపీఎల్ అయిపోయింది, అర్రే ఐపీఎల్ అయిపోయింది, ఎట్లా బోర్ కొడతా ఉంటుంది మనకి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరికీ వెంటనే వరల్డ్ కప్ వచ్చింది. సరే, ఈ వరల్డ్ కప్ నడుస్తూ ఉన్నాయి. వరల్డ్ కప్కి ముందు ఐపీఎల్కి మధ్యలో ఇంకొక ఫన్నీ ప్రోగ్రామ్ జరిగింది. అదేంటంటే ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ కూడా ఫన్నీ అంటున్నారని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఎలక్షన్స్ అంటే ప్రతి తిట్లు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, ఛాలెంజ్లు, సవాళ్ళు, ఇవన్నీ కూడా మంచి టైంపాస్ అయ్యేది జనానికి. సరే, ఐపీఎల్ అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, వరల్డ్ కప్ అయిపోతుంది. అర్రే టైంపాస్ ఎలా ఇప్పుడు, ఏం చేయాలి, సాయంత్రం అవగానే తెల్లారి దేని గురించి మాడుకోవాలి, దేని గురించి కొట్లాడుకోవాలి, దేని గురించి బెట్టింగ్లు వేసుకోవాలి అని బాధపడిపోతున్నారా? మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. అదే మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ తెలుగు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో టాపిక్ మీద మాడుకోవడం ఒక టాపిక్ కావాలి కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. అయితే ఈ సీజన్లో ప్రతి సీజన్లో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి సీజన్ అయిపోయిన తర్వాత దాకా ఎవరు గెలిచారనే దాకా ప్రతి ఇంటర్వ్యూస్ వాళ్ళ మీద స్టోరీస్ రకరకాల జరుగుతూనే ఉంటాయి. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది ఏంటి అనే ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందు తీసుకొచ్చా. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ 8లోకి వెళ్ళబోతుంది ఎవరు అని మనం మాట్లాడుకుంటే మొదటగా మనకు వినిపిస్తున్న పేరు బంచిక్ బబ్లు. రకరకాల షార్ట్ ఫిలిమ్స్ కానీ కొన్ని ఫన్నీ సీన్స్తో కానీ బాగా ఫేమస్ అయ్యారు బంచిక్ బబ్లు గురించి అందరికీ తెలుసు, దాదాపు మనోడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేమస్. సో బంచిక్ బబ్లు తర్వాత మరో క్యాండిడేట్ ఎవరంటే రాజ్ తరుణ్. ఉయ్యాల జంప సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాజ్ తరుణ్ గత కొంతకాలంగా అంటే సినిమాలు చేస్తున్నారు కానీ పెద్ద హిట్లు లేవు ఈయనకి. సో కొంచెం క్రేజ్ పెంచుకోవడానికి కావచ్చు, మరి ఈయన క్రేజ్ వాడుకోవడానికి కావచ్చు, ఏ కారణాలతో అయితే ఏమైతేనేమి రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోతున్నారు. తర్వాత సోనియా సింగ్, ఈ అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్తో బాగా ఫేమస్ అయింది. సోనియా సింగ్ ఈ అమ్మాయి అలా మాట్లాడుతూ తెలియదు, లేకపోతే ఈ అమ్మాయి మాట్లాడేదాని నుంచి డబుల్ మీనింగ్ తీసుకుంటూ తెలియదు, కానీ పాపం డబుల్ మీనింగ్తో అయితే బాగా ట్రోల్ అయింది. విరూపాక్షలో హీరోయిన్ పక్కన ఉంటుంది ఈ అమ్మాయి సోనియా సింగ్. తర్వాత హేమ గారు, ఈ మధ్య బాగా వినపడుతున్న పేరు. బెంగళూరు రేవ్ పార్టీ తర్వాత లేదు నేను రేవ్ పార్టీలో లేను, హైదరాబాద్లో బిర్యానీ వండుతున్నాను అని చెప్పి రకరకాల కవరింగ్లు చేసిన హేమ గారు మరి ప్రస్తుతానికైతే పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరి ఈ పోలీస్ కస్టడీ ముగుస్తుందా, ఆమె బయటకు వస్తారా, బిగ్ బాస్లో పాల్గొంటారో తెలియదు, కానీ ఆమె పేరు కూడా బిగ్ బాస్లో మనకి బాగా వినపడుతుంది. దీని తర్వాత ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన ఒక కపుల్ ఉన్నారు, నేత్ర వారధి ఫార్మ్స్ నేత్ర, తర్వాత నేత్ర మాజీ హస్బెండ్ వంశీ. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రం ఖచ్చితంగా రాబోతున్నారు. అయితే నేత్ర రాబోతున్నారా, వంశీ రాబోతున్నారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీళ్ళిద్దరిలో మాత్రం ఒకళ్ళు రాబోతున్నారు. దీని తర్వాత పొట్టి నరేష్, మా అందరికి సుపరిచితుడు, చాలా కామెడీ ప్రోగ్రామ్స్ మనం చూసుంటాం. పొట్టి నరేష్ రాబోతున్నాం. దీని తర్వాత సురేఖ వాడిని డాక్టర్, ఇప్పుడు అమర్దీప్తో ఒక సినిమా చేస్తున్నారు సురేఖ. ఈమె కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సురేఖ వాణి కూతురు, ఎందుకంటే సురేఖ వాణి కూతురుగా ఈమె బాగా తెలుసు అందరికీ. ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళ రీల్స్కి కానీ తర్వాత వీళ్ళు చేసే వీడియోస్కి కానీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తల్లి కూతుర్లు ఇద్దరు పోటీ పడి మరీ బాగుంటారు, మంచి హాట్గా ఉంటారని చెప్పొచ్చు. అయితే వీళ్ళ తర్వాత కిర్రా కార్పి, గత కొన్ని రోజులుగా ఎలక్షన్స్ ప్రచారంలో కానీ వైసీపీని విమర్శించడంలో కానీ బాగా బిజీ అయిన బాగా ఫేమస్ అయిన కిర్రా కార్పి ఈసారి రాబోతున్నారు. దీంతోపాటు 2 లివర్ల ఎక్స్ట్రా అనే డైలాగ్తో బాగా ఫేమస్ అయిపోయిన కుమార్ ఆంటీ కూడా ఈసారి బిగ్ బాస్లో రాబోతున్నారంట. సో కుమార్ ఆంటీ మరి అక్కడికి వచ్చి హాయ్ నాన్న అని చెప్తారో, వంటలు చేస్తారో, మరి ఏ విధంగా కుమార్ ఆంటీ అక్కడ గెటన్ అవుతారో తెలియదు, కానీ కుమార్ ఆంటీని కూడా అక్కడ తీసుకుంటున్నారు. దీని తర్వాత గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలతో పాటు ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా ఫేమస్ అయిన బర్రెలక్క అలియా శిరీష, బర్రెలక్కగానే అందరూ గుర్తుపడతారామని. శిరీష అంటే పెద్దగా తెలియకపోవచ్చు. రీసెంట్గా ఆమెకు మ్యారేజ్ అయింది. మరి ఆమె కపుల్గా రాబోతున్నారో ఒంటరిగా రాబోతున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా బర్రెలక్క కూడా ఈసారి మన బిగ్ బాస్ హౌస్లో మనం చూడబోతున్నాం. ఈమెతో పాటు కుషిత కల్లపు అంటే ఎంతమంది గుర్తుపడతారో తెలియదు, కానీ చీజ్ బజ్జీల పాప అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు. ఎందుకంటే గతంలో ఒక పబ్లో రైడ్స్ జరిగినప్పుడు దొరికిన ఈ అమ్మాయి, నాకు జస్ట్ చీజ్ బజ్జీలు తినడానికి మాత్రమే వెళ్ళాను, నాకేం తెలియదు అని చెప్పిన ఈ అమ్మాయి. అంతేకాకుండా మొన్న ఒక షోలో
టకీలా గురించి, వైన్ గురించి, వైన్లో వాటర్ మిక్స్ చేస్తారా, టకీలాలో వాటర్ మిక్స్ చేస్తారా, వోడ్కాలో వాటర్ మిక్స్ చేస్తారా అని కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ చూడటానికి బాగుంటుంది, హాట్గా ఉంటుంది. మంచి ఈఎంఐ కూడా మంచి ఫేమస్ కాబట్టి కుషితా కల్లపు సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత బుల్లెట్ భాస్కర్ కానీ, చమ్మక్ చంద్ర కానీ జబర్దస్త్ కోటాలో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మనకి ఈసారి కనబడబోతున్నారు. బుల్లెట్ భాస్కర్ కానీ, చమ్మక్ చంద్ర కానీ ఇద్దరు కూడా చాలా చాలా మంచి ఎంటర్టైనర్స్. మంచి జోక్స్ వేయడంలో కానీ, టైమింగ్లో కానీ వీళ్ళిద్దరు సూపర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత గతంలో మనం చూసుకుంటే ఏక్నాథ్, హారిక వీళ్ళిద్దరు నీతో డ్యాన్స్ 2.0లో వీళ్ళిద్దరు ఒక పేరు వీళ్ళిద్దరుగా రాబోతున్నారు. దీంతోపాటు అమృత ప్రణయ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రణయ్ని అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ విషయంలో ఆయన్ని చంపేసిన తర్వాత చాలా ఫేమస్ అయింది ఆ ఇష్యూ. అయితే దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఎప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉండే అమృత ప్రణయ్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్కి రాబోతున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో మీరు గమనిస్తే గనక ఖచ్చితంగా సుప్రీత సురేఖ ఒకళ్ళు ఉన్నారు. తర్వాత కుషితా కల్లపు, అమృత ప్రణయ్, ఏక్నాథ్, హారిక ఇలా చూసుకుంటే మనము ఈసారి బిగ్ బాస్లో మంచి కొంచెం హాట్గా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నట్టున్నారు. సో చూడాలి, ఎందుకంటే మనకి ఈ బిగ్ బాస్ గత సీజన్లో కొంచెం పెద్దగా కలరింగ్ లేదు. ఈ సీజన్లో కుషితా కల్లపు కానీ, లేకపోతే సుప్రీత కానీ, పర్టికులర్గా వీళ్ళ కోసం అయితే మాత్రం యూత్ అంతా ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే వీళ్ళు మామూలుగానే ఫుల్ హాట్గా ఉంటారు. మరి బిగ్ బాస్లో ఇంకెంత హాట్గా ఉంటారో చూడాలి. సరే, ఈసారి అయితే సీజన్ 8 రాబోతుంది. ఈ సీజన్ 8 హోస్ట్గా ఈసారి కూడా నాగార్జునే కంటిన్యూ అవ్వబోతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. దీంతోపాటు ఈ మధ్య గ్యాప్లో అంటే బిగ్ బాస్ 8 స్టార్ట్ అవడానికి, ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయిపోవడానికి మధ్యలో ఏదో ఒక షో కూడా మా వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారంటే, స్టార్ మా వాళ్ళు. ఆ షో నుంచి కూడా కొంతమంది బిగ్ బాస్కి సెలెక్ట్ అవుతారని తెలుస్తుంది. సో ఏదేమైనా అంటే ఆ షోకి వచ్చే వాళ్ళు కూడా మంచి హాట్ అమ్మాయిలే ఉంటారు. సో ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ 8 మాత్రం కుర్రకారు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్గా నిలవబోతుంది. సో వీళ్ళు బిగ్ బాస్కి రాబోతున్నారు. ఇందులో ఏమైనా చేంజెస్, అప్డేట్స్ ఉన్నా మీకు మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను.